హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ లో ఈ రోజు మీకు ఒక స్మాల్ టిప్ ని చూపించబోతున్నాను. చాలా మంది అడిగారు, అంబ్రిల్లా స్కర్ట్స్ కానీ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఏమైనా స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకుంటారు కదా. ఆ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు ఈక్వల్ గా రావట్లేదక్క, ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్ళిపోతుంది. ఈక్వల్ గా రావాలి అంటే ఏం చేయాలి అని. యాక్చువల్ గా మన అంబ్రిల్లా కట్ చేసుకునేటప్పుడే ఫోల్డింగ్ అనేది నీట్ గా పెట్టుకొని కరెక్ట్ గా మెజర్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకుని కట్ చేసుకుంటే సైడ్స్ మొత్తం అంతా ఈక్వల్ గానే వస్తుంది. కొంచెం ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ అవచ్చు, కొంచెం తక్కువ అవచ్చు. ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా. చూడండి, 2 పీసెస్ వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. ఇక్కడ మనకి 2 పీసెస్ వచ్చాయి కదా. ఈ 2 పీసెస్ యొక్క కార్నర్స్ కదా మనం చేసుకునేటప్పుడు మనకి ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ కార్నర్స్ ని ఫస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటాం. ఈ విధంగా పెట్టుకుంటే చూసారు కదా, ఇక్కడ నాకు కూడా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వచ్చింది. యాక్చువల్ గా మనం ఇలా సాటిన్ క్లాత్స్ కానీ ఏమైనా సాఫ్ట్ క్లాత్స్ జారిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అవుతూ ఉంటుంది. ఇది కామన్ పాయింట్ అనమాట. ఈక్వల్ గా అయితే రావు. క్లాతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, కొంచెం పైకి కొంచెం కిందకి అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ విధంగా ముందు సైడ్స్ లో కార్నర్ లో ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని యాక్చువల్ గా మన కిందనే చూడండి, పైనుంచి ఈ విధంగా ఇలా పెట్టేసుకుని ఈ కిందనే కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ ఈక్వల్ గా ఉంది, కిందనే కదా ఎక్కువైపోయింది, కనిపిస్తుంది కదా మీకు. ఈ క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ రెండు ఈక్వల్ గా పెట్టుకొని మనం ఈ క్రాస్ అనేది కొంచెం తీసుకోవాలన్నమాట. యాక్చువల్ గా నేను మీకు ముందే చెప్దాం అనుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ పీకో చేసేసాను. కిందన పీకో చేసేసుకున్న తర్వాత నేను ఒకసారి చూసుకుంటే నాకు రెండు ఈక్వల్ గా రాలేదనమాట. అందుకోసం ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్ గా పెట్టుకుని కొంచెమే మనకి ఎక్కువ అయింది. సో మనం కొంచెం క్రాస్ ని కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను దీని మీద పీకో చేసేసుకుంటాను. సో మనం ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా అయిందో దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఫ్యాబ్రిక్ రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. చూడండి, ఒకదాని మీద ఒకటి రెండు ఈక్వల్ గా పెట్టుకొని ఒకసారి ఇలా స్ట్రెచ్ అనేది చేసుకోండి. నీట్ గా స్ట్రెచ్ చేసుకుంటే మనకి ఈక్వల్ గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి క్రాస్ లో కొంచెం ఎక్కువ అయింది ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం ఈ క్రాస్ ని తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఆ ఎక్స్ట్రా అయిన ఈ క్రాస్ పీస్ చూసారు కదా, ఈ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతే ఎక్స్ట్రా అయింది. ఈ పీస్ ని కట్ చేసేసుకొని తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు మనకి చూసారు కదా, రెండు ఈక్వల్ గా వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈక్వల్ గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం అంబ్రిల్లా ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్ కానీ లెహెంగాస్ కానీ ఏమైనా కట్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి స్టిచ్ చేయక ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రెండు కార్నర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ మహా అయితే అంతే ఎక్కువ అవుతూ ఉంటుంది అటు ఇటు. అప్పుడు ఆ క్రాస్ తీసేసుకుంటే మనకి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు మీరు స్టిచ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కోసం అందరూ పాజిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు, చూస్తున్నారు కూడా. మీ వీడియోస్ బాగుంటున్నాయి, క్లాసెస్ కూడా స్టార్ట్ చేయండి అంటున్నారు. బట్ యూట్యూబ్ లో వ్యూస్ అండ్ ఇంకా సక్సెస్ అయితే ఇంకా రాలేదు. ఎందుకు వ్యూస్ రావట్లేదో నాకు కూడా తెలియట్లేదు. నేను మాక్సిమం నా ఎఫర్ట్ పెట్టి నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం వీడియోస్ ఎక్కువగా లైక్ చేస్తే అది ఇంకొకరికి రికమెండ్ చేస్తూ ఉంటుందంట యూట్యూబ్. ఈ విషయం నాకు కొన్ని రోజుల ముందే తెలిసింది. సో నాకు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు లైక్ చేయండి. అంటే ఈ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి మన వీడియో అనేది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అందువల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, నాకు కూడా ఉపయోగం ఉంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.